ఈవేళెప్పుడొచ్చింది ఎవర్రా? మళ్ళీ ఎవరికి ఏ ఆపదొచ్చిందో ఏదోటి చెప్పి పంపించేసేయ్. అలా ఎలా చెప్తామమ్మా? ఈ సమయంలో వచ్చారంటే ఏ అవసరంతో వచ్చారో. నమస్తే ఆనందయ్య గారు. నమస్తే. మీరా? రండి రండి. అమ్మా, పెళ్లి కార్డులు ప్రింట్ చేయమని ఇచ్చామే, ఇతనే. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం బాబు, కార్డులో ఏమన్నా తప్పులు ఉన్నాయా? అబ్బే ఏమీ లేదండి, కార్డ్స్ ప్రింట్ అయ్యాయి, మీకు ఇచ్చిపోదామని వచ్చాను. సరే బాబు, డబ్బులు ఎంత అయిందో చెప్తే. డబ్బులొద్దు సార్, మీ ఇంట్లో పెళ్లి, అది ఈ ఊరు పెళ్లి అంటే సార్. అమ్మాయి పెళ్లికి నా కానుక అనుకోండి. దయచేసి డబ్బులిచ్చి మమ్మల్ని బాధ పెట్టకండి సార్. ఉంటానండి. మంచిది. ఉంటానమ్మా. మంచిదయ్యా. చూసావు నానమ్మా, నాన్న ఏది తీసుకోకుండా ఊరికి వైద్యం చేస్తున్నాడని చెప్పి 24 గంటల్లో తిడుతూ ఉండేదాను కదా. ఆ పుణ్యమే ఇలా ఉపయోగపడుతుంది. సర్లేవే, నా బిడ్డ గొప్పతనం నాకు తెలీదా ఏమిటి? ఇప్పుడు మనవాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది. ఏమ్మా? నిజమేనండి, అతని మాటల్లో మీ అబ్బాయి గొప్పతనం తెలుస్తోంది. పోన్లేవే, ఇప్పటికైనా బావగారి గొప్పతనం తెలుసుకున్నావు నువ్వు. మొత్తానికి నా బిడ్డ గొప్పతనం అందరికీ తెలిసింది. చాలే, ఆయన ఎవరో వచ్చి గ్రేట్ అన్నారని ఇప్పుడు నా బిడ్డ గొప్పోడు అంటున్నావు. మరింతకు ముందు తిట్టినవన్నీ. సర్లేవే, నా బిడ్డ నేను కాక నువ్వు తిడతావా ఏమిటి? చూడు నాన్న, నానమ్మ తనని తాను ఎలా సమర్థించుకుంటుందో. అనే హక్కు తల్లికి, పడాల్సిన బాధ్యత బిడ్డకి ఎప్పుడూ ఉంటుందమ్మా. కొడుకు ఎంత గొప్పవాడైనా తల్లికి చిన్న బిడ్డేనే. వాణ్ణి తిట్టేది ప్రేమతో గాని కోపంతో కాదు. ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా ఇచ్చింది పుచ్చుకుని వైద్యం చేస్తూ ఉంటే 2 ఆడపిల్లలున్నారు. రేపు మీ పెళ్లిళ్ళు ఎలా చేస్తాడో, నా బిడ్డ ఏమైపోతాడోననే బాధతో మాట్లాడేనే తప్ప అదేదో వాణ్ణి తిట్టాలి అని, నలుగురి ముందు వాణ్ణి చిన్నపుచ్చాలని కాదే. చిన్నపిల్లమ్మా, దానికేం తెలుసు? చెప్పనివ్వండి, చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. లేదంటే ఎప్పుడూ నానమ్మ తిడుతుందని అత్తయ్య గారి మీద మనసులో ద్వేషం పెంచుకుంటారు. మాకు అలాంటి అలవాట్లు లేవులే. ఇలా విని అలా వదిలేస్తాం. అవునవును, ఇలా విని అలా వదిలేయడం వల్లే పరీక్షల్లో కూడా మార్కులు అలాగే వస్తున్నాయి. ఇప్పుడు నా చదువు గురించి అవసరమా? అమ్మా, నువ్వు దేని గురించైనా మాట్లాడమ్మా, పర్వాలేదు. కానీ దాని చదువు గురించి మాత్రం మాట్లాడొద్దు, ఎందుకంటే తట్టుకోలేదమ్మా. ఏంటి బావగారు, చిన్న కోడలు అంత బాగా చదువుతుందా ఏంటి? అవును మావయ్య గారు, చాలా బాగా చదువుతుంది. దీని చదువులకి స్కూల్లో 2-3 టీచర్లు మానేశారు. అమ్మా చూడమ్మా, కార్డులొచ్చాయి కాబట్టి ఉదయాన్నే గుడికి వెళ్లి మొదటి శుభలేఖ దేవుడి పాదాల దగ్గర పెట్టు. ఆ తర్వాతే ఎవరికైనా కార్డులు పంచు. దేవుడి దగ్గర పెట్టకుండా మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దు, సరేనా? అలాగేనమ్మా. చాలు చాలు. ఏంటండి, రాను రాను తిండి తగ్గిపోతుంది? ఆలోచనలు పెరిగినప్పుడు ఆకలి తగ్గిపోతుంది అనసూయ. ఇప్పుడు అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముందండి? లేకుండా ఎలా ఉంటాయి? సర్లే, తినేటప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంతకీ వాడు తిన్నాడా లేదా? ఎవరు? శివనా? తిన్నాడండి. ఇంతకు ముందే తినేసి వెళ్ళి పడుకున్నాడు. నిద్రపోయి ఉంటాడా? ఏ, ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదులే, పెందలాడే పడుకునే అలవాటు లేదు కదా, అందుకే పడుకున్నాడా లేదా అని అడిగాను అంతే. ఏమో, బయట తిరిగి వచ్చాడు కదా, బిడ్డ అలసిపోయి పడుకున్నాడు. అవును, నిజమే.
బయట గాలికి తిరిగి తిరిగి బాగా అలిసిపోయుంటాడు. మీరు వాడిని అలా అనకండి. వాణ్ణంటే వాడి కోపం వస్తుందో రాదో తెలియదు కానీ నీకు మాత్రం వస్తుంది. నీతో మాట్లాడాలనిపించదు, కానీ ఈరోజు మాట్లాడాలనిపిస్తుంది. గుడిలో ఏం జరిగింది, అక్కడ తప్పు ఎవరిది అని నేను మాట్లాడదలుచుకోలేదు. నువ్వు చేసిన పని వల్ల ఒక ఆడపిల్ల పెళ్ళాగిపోయే పరిస్థితి వచ్చిందిరా. ఒక తండ్రి 10 మందిలో అవతలి వాళ్ల కాళ్లు పట్టుకునే దీనస్థితి వచ్చింది. ఆ పరిస్థితికి కారణమైన నువ్వు మాత్రం ఇక్కడికొచ్చి ప్రశాంతంగా పడుకున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో శివ, ఈ ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు. నీ సొంత చెల్లెలే ఉంది. ఒక ఆడపిల్లకి పెళ్లి ఎంత విలువైనదో నీకు తెలియకపోవచ్చురా, కానీ నాకు తెలుసు. అందుకే చేయని తప్పుకి అందరి ముందు తల ఉంచుకుని నిలబడిన ఆ తండ్రికి ఈ పెళ్లి జరుగుతుంది అని మాటిచ్చొచ్చాను. దీని గురించి మీరేం ఆలోచించకండి. మీరెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారా. ఆ పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు తల్లి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాడు. అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. కానీ అసలు క్షమాపణ చెప్పాల్సింది వాళ్ళు కాదురా, నువ్వు. అందుకే నిన్ను తీసుకునొచ్చి వాళ్ళకి క్షమాపణలు చెప్పిస్తానని ఆవిడితో చెప్పాను. నువ్వలా చేస్తే ఆ మనిషి బ్రతికున్నంతకాలం మనం బాగుండాలని మన మంచి కోరుకుంటూనే ఉంటాడురా. నువ్వింతకాలం చేసిన పాపాలన్నీ పోవాలంటే నీ జీవితంలో నువ్వు చేసే ఒకే ఒక పుణ్యం ఏంటో తెలుసా? ఆ తల్లికి క్షమాపణలు చెప్పడం, ఆ పిల్ల పెళ్లి జరిగేట్టుగా చూడ్డం. జీవితంలో నీ తండ్రిగా నిన్నెప్పుడూ ఏమీ అడగలేదు. మాటిచ్చాను కాబట్టి నా కోసం ఈ ఒక్క సహాయం చెయ్యి చాలు. అక్కడేం చేస్తున్నారండి? తినగానే టాబ్లెట్ వేసుకోమని డాక్టర్ గారు చెప్పారు కదా. మీకోసం మంచినీళ్లు టాబ్లెట్ తీసుకుని తిరుగుతూ. సత్యవతి, సత్యవతి, అంతా రెడీ అయినట్టేగా? బయలుదేరదామా?
అయిపోయిందండి. నేను రెడీ అయ్యాను. మనం రెడీ అయితే సరిపోదు కదా. గుడిలో పూజకు కావలసిన సామాన్లు సర్దుకోవాలి కదా. అవి సర్దుతున్నాను. ఆ, హా, సరే సరే త్వరగా కాని. అమ్మా ఏంటి ఇంకా అవ్వలేదా? అయిపోయిందిరా, వస్తున్నాను. నాన్న నేను రెడీ. ఆ, నువ్వు రెడీ అయ్యావు, బాగుంది. పెళ్లి కూతురేదమ్మా, ఇంకా రెడీ అవ్వలేదా? ఎప్పుడో రెడీ అయిపోయింది. మరి రాదే? రాదు, రాలేదు. రాలేదా? ఏమ్మా? ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడుతుందా? ఎవరితో? ఇంకెవరితో మాట్లాడుతుంది నాన్న? నాకు తెలిసి బావతో అరవకు, నాయనమ్మ వింటుంది. మాట్లాడుకోనివ్వు మెల్లగా. నాన్న వెళ్దామా? అయిపోయిందా? ఏంటి అయిపోయేది? అదే నీ ఫోన్. నిన్ను నాయనమ్మ వింటుంది, నువ్వు గమ్మునుండమ్మా. సత్యవతి, ఇప్పటికైనా అయిందా లేదా? ఆ, వచ్చేసానండి. అయిపోయింది. సరే, వెళ్ళి దేవుడి దగ్గర పెట్టిన కార్డులు తీసుకురా. అయ్యో, కార్డులు మర్చిపోయానండి. ఇదిగో పట్టుకో, ఇది కూడా. భగవంతుడా, ఏ అడ్డంకులు లేకుండా ఈ పెళ్లి విజయవంతంగా జరగాలి. నా కూతురు జీవితం సంతోషంగా ఉండాలి. అయిపోయిందండి. అమ్మా, ఇక బయలుదేరదామా? రెడీ అయిపోయానురా, ఇక పదండి. నువ్వు కూడా ఇంత ఆలస్యంగా రెడీ అయితే ఎలా అమ్మా? అంటే ఏమిట్రా, చీర చుట్టేసుకుని రమ్మంటావా ఏమిటి? సరే సరే వెళ్దాం పదండి. అత్తయ్య వెళ్దామా? పదండి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం రాం పద్మినీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మే నస్థితాం త్వాం వృణే. నమస్కారం ఆనందయ్య గారు. నమస్కారం పంతులు గారు. ఇవిగోండి, మా అమ్మాయి పెళ్లి శుభ్రాకులు వచ్చాయి. అమ్మవారి దగ్గర పెట్టి పూజ జరిపించండి. అలాగే, తప్పకుండా చేస్తాను. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత విద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక విజారుణ ప్రభాపూరమధ్య బ్రహ్మాండ మండల లక్ష్మీం క్షీర సముద్రరాయ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ గురువింద మణిశ్రేణి కనకోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజితల్కస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్ఫురమాంగళ్య గృహతోరణ చిల్లిక భక్తలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవ చంపక పుష్పాభన ఆసా దండ విరాజ. అమ్మాజీ గారు వచ్చారు. అమ్మాజీ గారు వచ్చారా? అయ్యా, ట్రస్ట్ చైర్మన్ గారు వచ్చారు. నేను వెళ్ళకపోతే బాగుండదు. నేను వెంటనే వచ్చేస్తాను, తమరేమీ అనుకోవద్దు. ఆవిడ ట్రస్ట్ చైర్మన్ అయితే మా నాన్నగారు కూడా ట్రస్ట్ మెంబరే. మీరు అలా పూజ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మీరు ఆవిడ్ని గౌరవించినట్టు కాదు, అమ్మవారిని అవమానించినట్టు. అంటే మీకు దైవం కంటే చైర్మన్ గారే ఎక్కువయ్యారా?
క్షమించండి అమ్మా, నా కూతుళ్ళకి తమ గురించి తెలియక ఏదో అలా మాట్లాడేశారు. చిత్రంగా ఉండాదే. ఏమిరా శివ, ఈ ఊర్లో ఇంకా నా గురించి తెలవనోళ్ళు ఉంటారా? ఆనందయ్య కూతుర్లకి తెలీదంట. నిజంగానే తెలీదమ్మా. అమ్మాయి మొన్నటిదాకా బయట ఊర్లో ఉండి చదువుకుని వచ్చింది. ఇక చిన్నది ఇంట్లోంచి బయటికి రాదు. అందుకే మీ గురించి వాళ్ళకి పెద్దగా తెలీదు. అట్టనా? పర్లేదులే ఆనందయ్య, ఏముండాది, పరిచయం చేసుకుంటే పరిచయం అవుతాది. ఏంది ఒక్కటే కనిపిస్తుండాది, రెండోది ఎక్కడా? నమస్కారం అండి. ఏంది మే, నేనెవరో తెలవదా నీకు? నా పేరు అమ్మాజీ. కుటుంబం అంతా ఈడ్నే ఉండాదే. ఏం ఆనందయ్యా, ఈరోజేమన్నా విశేషం ఉండాదా ఏమి? అవునమ్మా, మా పెద్ద అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్ అమ్మా. టీచర్ ఉద్యోగం చేయాలనుకుంటుంది. ఈ మధ్యనే పరీక్ష కూడా పాస్ అయి వచ్చిందమ్మా. ఈ లోపల అనుకోకుండా మంచి సంబంధం కూడా కుదిరింది. 2 రోజుల్లోనే పెళ్ళమ్మా. అట్నా? మరి చెప్పవేంది? మా నూర్లో ఆడపిల్ల పెళ్లి అంటే మా ఇంట్లో ఆడపిల్ల పెళ్లి కింద లెక్క. శుభలేఖలు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడే పూజలో పెట్టించానమ్మా. పూజ అయిపోగానే ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను. ఇంటి దాకా వచ్చి ఇచ్చేదే ఉండాది. ఈ దేవుని సన్నిధిలోనే కలిసినాము. ఆ ఇచ్చేదేదో ఈడనే ఈరాదా? మళ్ళీ ఇంటి దాకా ఎందుకు? అలాగేనమ్మా. పంతులు గారు, ఆ కార్డులు ఇవ్వండి. అమ్మా, మా అమ్మాయి పెళ్లి మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే దీని జీవితం బాగుంటుంది. ఇదిగోండమ్మా. శివ, అమ్మా, అమ్మవారి కళ్యాణం కోసం తెచ్చిన ఆ పట్టు చీర తాలిబొట్టు తీసుకో. అలాగే అమ్మా. రేయ్ అన్నా, అమ్మవారి కోసం తీసుకొచ్చానప్పా. కానీ నీ బిడ్డ పెండ్లని చెప్తా ఉండావు. అమ్మవారు ఏమీ అనుకోదులే. అమ్మవారు కూడా ఆడపిల్లనే కదా. ఇంకో ఆడపిల్లకి కానుకలు ఇస్తానంటే ఆశీర్వదిస్తుందే తప్ప కోపం తెచ్చుకోదు. ఇదిగో, నీ కూతుర్ని తీసుకోమని చెప్పు. ఏమట్లా చూచాండావు? ఏమి కాదులే, నేను మంచి మనసుతో ఇస్తా ఉండా. నీకంత మంచే జరుగుతుంది. రా, తీసుకో. అమ్మా, అమ్మాజీ గారు పిలుస్తున్నారు కదా, వచ్చి తీసుకో. ఓ పెళ్లి చేయించడం కానీ, 100 ఏళ్ల బంధాన్ని మూడేసే తాళి దానం చేయడం కానీ భార్యాభర్తలు కలిసిస్తే బాగుంటుంది. అలా ఇస్తేనే అవతలి వారి దాంపత్యం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది.